వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చి వంటి చేత్తో శాసిస్తున్న నారాయణ కార్పొరేట్ సంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ఒకవైపు ప్రస్తుతం ఉన్న విద్యార్థులను కాపాడుకోవడం, మరోవైపు కొత్త విద్యార్థుల కోసం తల్లిదండ్రులకు వివిధ రూపాల్లో వలవేసే పనిలో నిమగ్నమయ్యాయి. కోఆర్డినేటర్లు, పిఆర్ఓలు, ఏజెంట్లు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దించి పల్లె పట్నం తేడా లేకుండా విద్యార్థుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే దొడ్డిదారిలో విద్యార్థులు తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారం సేకరించి తెల్లవారక ముందే ఇంటి తలుపులు తడుతున్నారు. కేవలం అడ్మిషన్లు ఫీజును వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇంత తతంగం బహిరంగంగానే జరుగుతున్నా ఇటు విద్యాశాఖ, అటు ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టవు, కనీస సౌకర్యాలు ఉండవు, అర్హత లేని ఉపాధ్యాయులను నియమించుకుంటారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని నిబంధనలు అమలు చేయరు. ధనార్జనే ధ్యేయంగా ఫీజులు దండుకుంటారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని పాఠశాల అనుమతులు రద్దు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు ఎలా కొనసాగిస్తున్నారో వారికే ఎరుక. కాసుల కోసం కొందరు విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ కు దాసోహం అవుతున్నారు. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై విద్యార్థులు తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నా తరగతి గదుల్లో కనీస మౌలిక సదుపాయాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇరుకు గదుల్లో 70 నుంచి 80 మందికి బోధన. క్లాస్ రూమ్ కి వెళ్లాలంటే 3 నుండి 5 ఫ్లోర్లు ఎక్కాల్సిందే. లిఫ్ట్ సదుపాయం ఉండదు. త్రాగునీరు సక్రమంగా ఉండదు. టాయిలెట్లు అధ్వానం. గాలి వెలుతురు లేకపోవడం, కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రశ్నించే విద్యార్థులు తల్లిదండ్రులపై ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు ఉన్నాయి. పాఠశాల, కళాశాల నిర్వహణ కోసం తీసుకున్న అనుమతులు ఒకటైతే నిర్వహించే విధానం వేరొకటిగా ఉంటుంది. కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వాస్తవాలను చూసి కూడా సంబంధిత అధికారులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా విద్యా వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకున్న చైనా కార్పొరేట్ సంస్థల తరగతులను మాత్రం వారి ఇష్టాను రీతిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలో చదివితే తమ పిల్లలు ఉన్నతులుగా అవుతారని భావిస్తున్న తల్లిదండ్రులు వీరు చెప్పే మాటలకు ఆకర్షితులు అవుతున్నారు. అడ్మిషన్ సమయంలో ఒక కళాశాల ప్రాంగణాన్ని చూపించి అంతా ఇలానే ఉంటుందని నమ్మవలుకుతున్నారు. ఫీజులు చెల్లించి తీరా తరగతి ప్రారంభమైనప్పుడు మాత్రం వేరు ప్రదేశాల్లోని క్యాంపస్ లో చూపిస్తున్నారు. తరగతి గదులను అపార్ట్మెంట్లు నిర్వహించడం విద్యార్థులకు పెద్ద శాపంగా మారింది. విద్యార్థులు తరగతి గదుల కోసం 3 నుండి 5 ఫ్లోర్ల వరకు మెట్లపై నుండి నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం కనీసం లిఫ్ట్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇక తరగతి గదులైతే చాలని చిన్న గదుల్లో క్లాసుకు 60 నుండి 80 మంది వరకు విద్యార్థులను కుక్కుతున్నారు. గాలి వెలుతురు సరిగ్గా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇక మంచినీటి సదుపాయం అయితే ఎండమావే. టాయిలెట్ల విషయానికి వస్తే ముక్కు మూసుకొని పోవాల్సిందే. విద్యార్థినుల పరిస్థితి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఫ్లోర్ కు సరిపడని వాష్రూమ్ లేకపోవడంతో వారు ఇబ్బందులు వర్ణాతీతం. లంచ్ తినేందుకు డైనింగ్ హాల్ కూడా లేకపోవడంతో విద్యార్థులు క్లాస్ రూమ్లు లేదా సెల్లార్లో కూర్చొని తినాల్సి వస్తుంది. విద్యార్థులకు అత్యవసర వైద్య చికిత్సల కోసం ఉండాల్సిన వైద్య సహాయం కూడా కనీసం ఉండడం లేదు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా కనిపించవు. ఎవరైతే అనారోగ్యానికి గురవుతారో వారి తల్లిదండ్రులు వచ్చేంత వరకు వేచి చూడాల్సి. అనుకోని సందర్భాల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే నిలవరించే సదుపాయాలు కూడా లేనే లేవు. తప్పించుకునే ప్రయత్నం చేసేందుకు కూడా అవకాశం లేకుండా ఉన్న నిర్మాణాల్లో తరగతి గదులను నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించకుండా తమ ఇష్టానుసారంగా నడుపుతున్నారని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ గుర్తింపు పొందాలంటే లెక్కకు మించి నిబంధనలకు వల్లవేసే పాలకులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.